హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇదొక చిన్న నిరాశ అని చెప్పవచ్చు. అయితే నివేదిక అనేది లేట్ అయ్యే కొద్దీ, ఇందులో జాప్యం జరిగే కొద్దీ మనకు నోటిఫికేషన్ అనే దానిలో కూడా జాప్యం జరుగుతుంది. అదేవిధంగా పోస్టింగ్స్‌లు కూడా. ఎందుకంటే ఈ బదిలీలు, ఈ ప్రక్రియలు ఇవన్నీ ముగిసేటప్పటికి ఖాళీలు చూసుకొని ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కమిషన్ కూడా ఇప్పుడు మార్చి 15 తర్వాతే తన యొక్క నివేదికను ఇస్తామని చెప్తుంది. అయితే మార్చి 15 తర్వాత నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామినేషన్‌కి ఎన్ని రోజులు పడుతుంది? తదుపరి రిజల్ట్స్ ప్రకటించడానికి, అదేవిధంగా పోస్టింగ్స్ ఇవ్వడానికి సర్టెన్ టైం అనేది ప్రతిదానికి అవసరమవుతుంది. కాబట్టి తమ పోస్టింగ్స్‌కి మరియు ఎగ్జామ్‌కు, నోటిఫికేషన్‌కు మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే జాప్యం జరగడానికి గల కారణం ఒకసారి మనం చూస్తే, ఈ ఎస్సీ వర్గీకరణ కమిషన్ సభ్యులు మన యొక్క ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా దళిత సంఘాలను, మేధావులను, ఉద్యోగులను సంప్రదించి వారి నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. అలాగే ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించారు. అనంతరం 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన గణాంకాలు పరిగణలోకి తీసుకొని నివేదిక ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది. అయితే అప్పట్లో చేపట్టిన కులగణన సర్వే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో నిర్వహించడం వలన లోపభూయిష్టంగా ఉందని ఫిర్యాదులున్నాయి. దీంతో గ్రామ స్థాయిలో సర్వే అధికారులను నియమించి అప్పట్లో తీసిన సర్వే ఖచ్చితంగా ఉందో సమీక్ష చేస్తున్నారు. ఓకే. ఈ ప్రక్రియ జనవరి 15లో పూర్తి చేయాల్సినప్పటికీ, ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో దానిని వేగవంతం చేసి త్వరలో కులగణన సర్వే సమీక్ష పూర్తి చేయాలని భావిస్తున్నారు. దానికి ఇంకా కొంత సమయం పట్టనుంది. సో, ఈ యొక్క 45 రోజుల గడువు కావాలని కమిషన్ కోరడంతో దానికి ప్రభుత్వం నుంచి ఇంకా అయితే స్పందన రాలేదు. కమిషన్ మాత్రం తమకు 45 రోజుల గడువు కావాలని కోరుకుంటుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.